హలో. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? నేను లాంగ్ వీడియో పెట్టి నాకు తెలిసి ఒక 10 డేసో, 15 డేసో పైనే అయిందండి. ఎందుకంటే అస్సలు వ్యూస్ రావట్లేదు. అందుకనే అసలు ఇంట్రెస్ట్ ఉండట్లేదు పెట్టాలనేసని. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ అనమాట. మార్నింగ్ లేవగానే యాజ్ యూజువల్ అందరిలాగానే ఫస్ట్ నేను వెజిటబుల్స్, బ్యాటర్స్, దోస బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్ ఏమన్నా ఉంటే అవి బయట పెట్టేసుకుంటాను. రూమ్ టెంపరేచర్‌లోకి కూలింగ్ తగ్గాలి కాబట్టి. మీన్‌వైల్ ఇవాళ బ్రేక్‌ఫాస్ట్‌లోకి హ్మ్. దోస, పల్లి కొబ్బరికాయ చట్నీ అనమాట. లంచ్ బాక్స్‌లోకొచ్చేసి దొండకాయ ఫ్రై చేస్తున్నాను. నాకు దొండకాయ ఫ్రై చేసినప్పుడు ఎంత టెన్షన్‌గా ఉంటుందో అండి. ఎందుకంటే అన్ని ఫ్రైస్ కన్నా దొండకాయ ఫ్రై చాలా టైం తీసుకుంటుంది. అదే ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది కదా! మీన్‌వైల్ అన్నం చల్లారింది. అందుకనే బాక్స్ పెట్టేస్తున్నాను. అన్నం చల్లారిన తర్వాతే నేను బాక్స్ పెడతానండి. లేకపోతే వేడి మీద పెట్టేస్తే అన్నం పాడైపోతుందంటారు కదా! పచ్చిమిరపకాయలు వేపాను కదా! అవి కూడా చల్లారిపోయినియి. హ్మ్. చట్నీ మిక్సీ పట్టేస్తున్నాను. నాకు బాగా కోల్డ్, కాఫ్ ఎక్కువగా ఉందండి. అందుకనే నా వాయిస్ ఇలా వస్తుంది. మిక్సీ పట్టేసాను. నెక్స్ట్ తాలింపు కూడా పెట్టేసాను చట్నీకి. తాలింపు పెట్టేసిన తర్వాత నాకైతే ఈ పల్లి కొబ్బరికాయ చట్నీ అంటే చాలా ఇష్టం. చాలా దగ్గొస్తుందండి. అయినా తినేస్తున్నాను. నెక్స్ట్ బాబుకి బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాననమాట. ఇవాళ దోస అనమాట. దోస పైన ఏంటి అలా నల్లగా ఉందనుకుంటున్నారు కదా! అదేమీ కాదండి. కరివేపాకు కారప్పొడి. మనకి హెయిర్ గ్రోత్‌కి, ఐసైట్‌కి అన్నిట్లికి చాలా మంచిదనమాట కరివేపాకు కారప్పొడి అనేసి. ఈ రెసిపీ కూడా పెడతాను చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి అస్సలు వ్యూస్ రావట్లేదు. షార్ట్స్‌కి కూడా ఏదో అలా అలా వస్తున్నాయి అంతే. లైక్ చేసి సపోర్ట్ చేయండి. చూడండి ప్లీజ్. దొండకాయ ఫ్రై వేగిందనమాట. ఉప్పు, కారం అవి వేసేసాను. వేసిన తర్వాత బాబుకి బాక్స్‌లోకి కూడా పెట్టేసాను. దొండకాయ ఫ్రై పెట్టేసిన తర్వాత ఇవాళ బాబుకి లంచ్ బాక్స్‌లోకి వైట్ రైస్, దొండకాయ ఫ్రై, సీడ్స్ లడ్డు అనమాట. అదే పంప్కిన్ సీడ్స్, కుకుంబర్ సీడ్స్ అవన్నీ ఉంటాయి కదా! ఆటిలతో చేసిన లడ్డు. నేను ఇవాళ కారం ఎలా చేసుకుంటానో చూపిస్తున్నానండి. దీన్ని మసాలా కారం, సాంబార్ కారం అంటారు. ఎండుమిరపకాయలు తెచ్చుకొని ఒక 2, 3 డేస్ ఎండలో పెట్టుకొని వాటికి ఉన్న అవి ఉంటాయి కదా! అవి తీసేసి శుభ్రంగా మిల్లు పట్టించేస్తానండి. మిల్లు పట్టించేసిన తర్వాత నేను ఎప్పటికప్పుడు ఇలాగ కొంచెం క్వాంటిటీ తీసుకొని ఒక 4 కప్పుల కారం తీసుకొని దానికి సరిపడా ధనియాలు, జీలకర్ర, మెంతులు ఇవి క్వాంటిటీస్‌తో కూడా నేనొక వీడియో తీసి మీకు పెడతాను. డీటెయిల్డ్‌గా పెడతాను వీడియో. ఇలా చేసుకుంటాను. మిక్సీ పట్టిన తర్వాత కొంతసేపు ఆరాలండి. కారం అప్పటి డబ్బాలో వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇవాళ లంచ్‌లోకి తెలకపిండి కర్రీ చేస్తున్నాననమాట. తెలకపిండి, బీరకాయ తెలకపిండి, ఆనపకాయ తెలకపిండి, పప్పు అన్నీ చేసుకోవచ్చు. చాలా బావుంటుంది. అయినా తెలకపిండి అనేది కూడా చాలా మంచిది. పిల్లలకు కూడా అలవాటు చేయడం కూడా చాలా మంచిది. నెక్స్ట్ తెలకపిండి కర్రీ చాలా సింపుల్ అనమాట. నేనేం ప్రాసెస్ ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. జస్ట్ చూపిస్తున్నాను మీకు వీడియోలో అర్థమైపోతుంది. చాలా సింపుల్. ఒక్క 10 నిమిషాల్లో అయిపోతది ఈ కూర మనకి. ఒకే ఒకటండి ఈ కూరకి కొంచెం పప్పు నూనె ఉంటే కూర అనేది చాలా టేస్ట్‌గా ఉంటుంది. చాలా మంచిది. పప్పు నూనె అనేది కూడా మనకి చాలా మంచిదంటారు కదా! నెక్స్ట్ వచ్చేసి తాలింపు పెడుతున్నాననమాట కర్రీకి. హ్మ్. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, వెల్లుల్లిపాయలు ఎన్నేసుకుంటే అంత బావుంటుంది ఈ కర్రీ. హ్మ్. అంతేనా ఇవాళ ఈ కర్రీ అయిపోయింది. కర్రీ అయిపోయిన తర్వాత ఇవాళ నెక్స్ట్ డే షష్ఠి అనమాట. కాబట్టి ఇవాళ ఇల్లంతా మాప్ పెట్టి ఇల్లంతా కొంచెం క్లీనింగ్‌గా చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేనింకా టీ టైము, స్నాక్స్, డిన్నర్ అవేమీ కొంచెం షూట్ చేయలేదండి. నాకు కోల్డ్, కాఫ్‌గా ఉందని చెప్పాను కదా! హ్మ్. నెక్స్ట్ నైట్ డిన్నర్ అయన్నీ అయిపోయిన తర్వాత ఫస్ట్ మార్నింగే నేను హాలు, బెడ్‌రూమ్ అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. నైట్ పడుకునే పోయే ముందు నేను కిచెను క్లీన్ చేసుకొని పడుకొని పోతానండి. అప్పుడు మార్నింగ్ లేచేసరికి కొంచెం మనకి నీట్‌గా ఉంటుంది. కొంచెం పీస్‌ఫుల్‌గా ఉంటుంది. లేవగానే హమ్మయ్య! అనిపిస్తది కదా! అందు గురించి అనేసి కౌంటర్ టాపు, హ్మ్, స్టవ్ అన్నీ నీట్‌గా క్లీన్ చేసేసుకుంటున్నాను. నేను రెగ్యులర్‌గా మొత్తం అంతా తుడుచుకుంటాను మొత్తం అంతాను. కానీ ఇలా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మాత్రం ఇలా శుభ్రంగా కడిగేస్తానండి వాటర్ పోసి. అప్పుడే బావుంటుంది. అప్పుడే నీట్‌గా కూడా ఉంటుంది. ఇలా ఫెస్టివల్స్ అని కాకపోయినా వీక్లీ వన్స్ అన్నా కూడా నేను మొత్తం ఇదంతా ఇలా క్లీన్ చేస్తూనే ఉంటాను. రోజు నైట్ పడుకునే ముందరైతే ఈ టిష్యూస్ ఉంటాయి కదా! టిష్యూస్ పెట్టి నీట్‌గా తుడిచేస్తాను కౌంటర్ టాపు, స్టవ్ ఇదంతాను. మీకిది గుర్తుందా? మొన్న డీమార్ట్ గ్రోసరీస్ అప్పుడు తీసుకున్నానని చూపిచ్చాను. అదే అనమాట. హ్మ్. ఇదేంటి మాప్ పెడుతున్నాను. పైన అయిపోయింది అంతాను. మాప్ పెట్టేసిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయ్యి పడుకొని పోతాను. ప్రొద్దున్నే లెవ్వాలి కాబట్టి.
నెక్స్ట్ అంతా క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిన తర్వాత చూపిస్తున్నాను. ఇలా గిన్నెలన్నీ కడిగేసాను మొత్తం. కిచెన్ అంతా క్లీన్ అయిపోయిందనమాట. అంతే అండి వాళ్ళ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.